పప్పు మామిడికాయ తయారు చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: పప్పు అండి, నైట్ నానబెట్టుకోవాలి, శుభ్రం కడిగి పక్కకు పెట్టుకోవాలి. మామిడికాయ, పచ్చిమిర్చి, తాలింపుకి కావాల్సిన వెల్లుల్లిపాయ, కరివేపాకు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం నూనె. నేను ప్రతి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి, నాకు అలవాటు అది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మీ ఇష్టము, వేస్తే వేయచ్చు, లేకపోతే లేదు. ముందుగా ఒక కుక్కర్ తీసుకోవాలండి. కొద్దిగా పచ్చిమిర్చి అండి, ఒక చిటిక అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు, కొద్దిగా కారం, ఒక గ్లాసు వాటర్ అండి. పప్పు ఉడికేంతవరకు కావాల్సిన వాటర్. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాలండి. ఒక 4-5 విజిల్స్ రానివ్వాలండి. మామిడికాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ముక్కలండి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఈ మామిడికాయ ముక్కలు వేసి ఉడికించాలి. పప్పుతో వేస్తే పప్పు ఉడకదండి తొందరగా. తాలింపు రెడీ చేసుకోవాలండి. కొద్దిగా నూనె, కొంచెం కరివేపాకు, కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొద్దిగా ఎండుమిర్చి తాలింపు చేసి పక్కకు పెట్టుకోవాలండి. ఉడికిన పప్పు అండి. ఈ పప్పు ఉడికితో కొంచెం మెత్తగా చేసుకోవాలి, మరీ మెత్తగా అవసరం లేదండి. ఈ ఉడికిన మామిడికాయ ముక్కలు ఈ పప్పులో వేసేయాలండి. ఈ పప్పు తీసుకెళ్ళి తాలింపులు వేసేయాలి. పప్పు మామిడికాయ రెడీ అయిపోయిందండి. ఇది వేడివేడి అన్నాలకు చాలా బాగుంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా టేస్టీ పప్పు మామిడికాయ అండి ఇది. ఈ మామిడికాయ ముక్కలు ఇలా తోలుతోనే వేసుకోవాలండి, బాగుంటుంది ఇలా వేసుకుంటే. చాలా అద్భుతంగా ఉందండి.